హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లా చిన్నారి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే పనసకాయ కర్రీ. పనసకాయ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. కానీ కట్ చేయడమే అండి చాలా కష్టం. అందుకే ఈజీగా కట్ చేయడానికి నేను ఒక చిన్న చిట్కా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ కానీ మన చేతులకైతే ఆయిల్ అప్లై చేయండి, ఈజీగా కట్ అయిపోతుంది. తర్వాత నేను చిన్న చిన్న పీసెస్ చేసి క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేశాను. తర్వాత ఒక చిటికెడు అంత సాల్ట్ వేసాను. అలాగే ఒక చిటికెడు అంత పసుపు వేసి అవి మునిగేలాగా వాటర్ వేస్తున్నా చూడండి. సో ఇప్పుడు గ్యాస్ పైన పెట్టేశాను. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే జరుగుతుంది. సో వాటర్ బాయిల్డ్ అయ్యే వరకు ఉంచాలి. నాకైతే ఒక 10 మినిట్స్ పట్టింది. మరీ మెత్తగా ఉడకద్దు, ఒక 50% ఉడకనివ్వండి అంతే. చూడండి, ఇలా వాటర్ బాయిల్డ్ అయ్యాక నేనైతే వాటర్ని తీసేసాను. ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేశాను. బౌల్ వేడయ్యాక ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకొని, మేము కొంచెం ఆయిల్ తక్కువ వాడతాము. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. సో నేను తర్వాత ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు సాజీరా వేస్తున్నా చూడండి. సాజీరా కొంచెం చిటపటలాడాక దాల్చిన చెక్క వేస్తున్నా చూడండి. టేస్ట్ అయితే అదిరిపోద్దండి. ఇది అంటే వెజిటేరియన్ వాళ్ళకైతే ఇది అద్భుతం అనేది చెప్పొచ్చు. సేమ్ చికెన్ టేస్ట్ లాగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. నార్మల్ వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 లవంగాలు వేసాను. ఇంకొకటి ఏంటంటే మేమైతే ఒక 2 టైమ్స్ చేసాము. మళ్ళీ ఫ్రెష్ కాయ దొరికితే చేసుకుందామని అంత టేస్ట్ అయితే అదిరిపోయింది. టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేము. తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు వేసాను. సో నేను చెప్పిన విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది. సో బిర్యానీ ఆకులు వేగాక ఒక చిన్న ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. నాకైతే ఒక అంటే మీడియం సైజ్వి నేను 3 కట్ చేశాను. కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేస్తే గ్రేవీ మంచి అంటే చిక్కగా వస్తుంది. సో నేను ఇప్పుడు కలుపుతున్నాను చూడండి. వీడియోలో చూపించిన విధంగా నేను మీడియం ఫ్లేమ్లో ఉల్లి వాసన పోయే వరకు కలుపుతున్నాను. కొంచెం ఆనియన్ మరీ ఎక్కువ వేగద్దు, కొంచెం వేగాలి. తర్వాత ఒక చిటికెడంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా వేగాక నెక్స్ట్ వచ్చి కొంచెం ఆల్రెడీ అందులో వేసాం కదా, ఇంకొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకున్నాను. ఒక చిటికెడంత పసుపు వేసేసుకోండి. ఇప్పుడు చూడండి, మీరు తగినంత కారం ఉప్పు వేసేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ కారం వేసాను. ఇది కొంచెం కారం ఎక్కువనే ఉంటుంది, మీరు కారాన్ని బట్టి వేసుకోండి. ఎందుకంటే ముక్కలకి కూడా పట్టాలి కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. అందుకే ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. చూడండి, అంటే ఇది కలర్ తక్కువ ఉంది కానీ కారం ఎక్కువనే ఉంది. సో నాకైతే ఒక స్పూన్ పట్టింది. మీరు వేసుకునే దాన్ని బట్టి వేసేసుకోండి. తర్వాత ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు మనం కారం వేసాక తొందర మాడిపోతుంది, అందుకే నేను సిమ్లో పెట్టేసి కలుపుతున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసాను చూడండి.
ఇప్పుడు నేను ఉడికించిన పనస ముక్కల్ని వేస్తున్నాను, కలుపుతున్నాను. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కారం, ఉప్పు, ఆనియన్స్ ఎక్కువ వేసుకొని మనం వాటర్ వేసేసుకోవాలి. సో నేను ఒక 2 minutes వేగాక ఇప్పుడు వాటర్ వేస్తున్నాను చూడండి. వాటర్ కూడా అవి మునిగేలాగా వేసేసుకొని, ఎందుకంటే కొంచెం కాయలకు బట్టి ఇనుకుతుంది కదా మనం అంటే కుక్కర్ మూత పెట్టేసినప్పుడు. సో ఇప్పుడు నేను అవి వేసేసుకొని మూత పెట్టేస్తున్నా. నాకైతే ఒక్క విజిల్కి అయితే పనస ముక్కలు మొత్తం ఉడికి గ్రేవీ అయితే కొంచెం అంత చిక్కగా అయిపోయింది. నాకు వన్ విజిల్ తర్వాత నేను మూత తీసాను. చూడండి రెసిపీ అయితే రెడీ అయిందండి. నేను లాస్ట్కి అయితే నేను ధనియా పౌడర్ వేసేసుకున్నాను. ఒక 1 minute ఉంచుకొని ఆపేసాను. టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. నేను వేంపిన ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి 2 వేసాను. మీ దగ్గర ఒక వేంపింది ఒకటి ఉంటే ఆప్షనల్, ఏది ఉంటే అది వేసుకోవచ్చు. సో నేను కొన్ని వాటర్ తక్కువ వేసుకున్నాను కాబట్టి చికెన్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మరీ పల్చగా చేయొద్దు, అప్పుడు టేస్ట్ ఉండదు. సో నేను ఫైనల్గా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే నేను చూసాను, చాలా చాలా బాగుంది. రెసిపీ అయితే రెడీ అండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.